గర్ల్ ఫ్రెండ్స్ అంతా బిజీ. ఈ సుబ్బు ఊరెళ్ళడం ఎందుకు కానీ పరమ బోరుగా ఉంది, ఏం తోసట్లేదు. నేను వచ్చేసిందా, ఇంకా మిమ్మల్ని తోసేస్తా. ఎక్కడికి? లోయలోక సముద్రంలోక? అయ్యో మా ఆయన ఎంత జోవియలో, కార్టూన్ మీద కార్టూన్ వేసేస్తున్నారు. వీటిని కార్టూన్లు అనరే, జోకులు అంటారు లేదా పంచులు అంటారు. ఆయన ఏంటి పొద్దున్నే పొగిడేస్తున్నావు? యావండి మరి మరి నాకు అర్థమైంది, కైకేయిలా వరాలు కోరబోతున్నాం అంతే కదా? నేనంత స్వార్థపరాలని కాదు. అంటే సత్యబాబు గెటప్ అన్నమాట. చెప్పు. మీకు అన్ని వెటకారాలే, అది కాదు. మరి మరి ఆగుడొద్దు, విషయం చెప్పు. ఈటీవీ ప్లస్ లో సినిమా చూపిస్తా మావా అనే షో ఉంది కదా, ఇప్పుడు దానిలాగే సీరియల్ చూపిస్తా మావా అనే షో ప్లాన్ చేస్తున్నారు. ఓహో, ఇప్పుడు నేను నీతో కలిసి ఆ ప్రోగ్రామ్ చూడాలి అంతే కదా? కాదండి, పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఎప్పుడన్నా నేను అవును అంటే నువ్వు కూడా అవును అని అన్నావా? నేను అవును అనేలా మీరు ఏ పని చేయరు, నన్నేం చేయమంటారు? అయినా మీ ఆడాళ్ళకి చాదస్తం ఎక్కువే, ప్రతి మాట 10 సార్లు చెప్తారు. మమ్మల్ని ఏం చేయమంటారండి? అన్నిసార్లు చెప్తేనే కానీ మీ పీత బుర్రలకు అర్థం కాదు. పీత బుర్ర? అవునండి, పీతకి ఇంత ఉంటుంది. ఏంటది? బ్రెయిన్ అండి, మీ కన్నులో సగం కూడా లేనట్టుంది. సర్లే, విషయం ఏంటో చెప్పు. మీరు సీరియల్ చూపిస్తావా షోకి ఈ గెటప్ వేసుకుని వీడియోలు పంపించాలి. నేను గెటప్ వేయాలా? ఎందుకు? వాళ్ళు వీడియో చూసి యాంకర్ ని సెలెక్ట్ చేస్తారు. దరిద్రపు గుట్ట ఐడియాలన్నీ ఇస్తావు. మీరు ఎన్నిసార్లు మొరిగినా ఈసారి నేను వెళ్ళట్లేదు. మీరు గెటప్ లేస్తారా లేదా? గోడితో గుట్ట ఆమ్లెట్ వేస్తాను. సర్లేండి, 15,000 ఇవ్వండి, పట్టు చీర కొనుక్కుంటా. మళ్ళీ ఆదు నాకెందుకు? ఏదైనా షోలో పార్టిసిపేట్ చెయ్యి. పట్టుకుంటే పట్టు చీర, వెళ్ళగొడితే వాయిల్ చీర, ఏదో ఇస్తారు కదా, వెళ్ళి తెచ్చుకోబా. కుదరదు, మీరే ఇవ్వాలి. ఇవ్వను. ఏంటి? అయితే గెటప్ వేయండి. అవ్వ పేరే ముసలమ్మ, నువ్వు చెప్పిన 2 పనులు నేను చేయను. ఏం చేస్తావు? ఏం చేస్తావు నష్టమాట అనకండి, కన్ఫ్యూషన్ లో ఏదో చేసేస్తా. నేను అన్నది ఒక్కసారే. మీరు ఒక్కసారంటే 100 సార్లు అన్నట్టే. ఓ పిసికేసుకోమాక అంటాను. ఏంటి? ఏంటో నేను రంగంలో దిక్కే తెలుస్తుంది. పిల్లి బరిలోకి దిగినా చేయగలిగింది ఏం లేదే. సరే అయితే ఈ రోజులో మీతో ఈ గెటప్లన్నీ వేయిస్తా, లేదా పట్టు చీరైనా కొనిపిస్తా. అయ్యే పని ఏమన్నా ఉంటే చెప్పవే. భాస్కర్, బడ్జెట్ భాస్కర్ ఇక్కడ. సరే అయితే మీ ప్రతిదీ కానీ అర్థం కాదుగా. ఉంటానని వెళ్ళిపోతుంది ఏంటిది? అందుకే ఆడాల మాటలకు అర్థాలే వేరులే అంటారు. ఎంతసేపు ఎక్కడికి పోయావు? కాఫీ పెట్టేవాళ్ళు కూడా లేరు ఇక్కడ. పెళ్ళామంటే కాఫీ పెట్టడానికి, కాళ్ళు నొక్కడానికి తప్ప దేనికి పనికిరాదా? రీడర్స్ డైజెస్ట్ చదివేటప్పుడు ఆ డైజెస్ట్ గారి మాటలు ఎందుకులే. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను, అంతే కదా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఓహో, రోడ్లు బాగాలేవని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావా? కాదు, మా ఆయన తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చొచ్చా. తప్పు రాజ్యం, అలా ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వకూడదు. అందుకే నిజం కంప్లైంట్ ఇచ్చొచ్చా. 498A. 498A? అవును, గృహ హింస చట్టం. గృహ హింస? హంసల మీద హింసల కేసులు పెట్టకూడదే. అయినా నేను ఎక్కడ హింసించాను? మీరు నన్ను సీరియల్స్ చూడనివ్వట్లే, అది మెయిన్ పాయింట్. మీరు నాకు చీర ఎప్పుడు కొన్నారు? మొన్న పండక్కి షాపింగ్ కోసం డబ్బులు ఇచ్చాను కదా. అది కాదు నేను అంటుంది, మీరు షాప్ కెళ్ళి నాకు చీర ఎప్పుడు కొన్నారు? మొన్న కొన్నాను కదా, బై 1 గెట్ 1 ఆఫర్ లో. నేను అడుగుతుంది పట్టు చీర గురించి. అదే అయ్యుంటుందో 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాలు. అందుకే కేసు పెట్టా, నాకు చీర కొనివ్వట్లేదని చెప్పా. పైగా ఈ వారంలో నా రక్తం కళ్ళ చూసారని కూడా చెప్పా. రక్తం కళ్ళ చూడవా? అది పెన్షన్ చెప్తూ నువ్వే కోస్తున్నావు కదే. అది వాళ్ళకి తెలియదు కదా, వాతలు కూడా పెట్టారని చెప్పా. వాతలా? అవి వంట చేస్తూ అంటించుకున్నావు కదే. అవి మీరే అంటించారని చెప్పా. ఆ లెక్కన నేను నీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? నా మీద? అవును, నీ మీదే. భోజనం టిఫిన్ల పేరుతో వంట ప్రయోగాలు చేస్తావు. హత్యా ప్రయత్నం కేసు IPC 307. నీకు IPC 376 అంటే ఏంటో తెలుసా? ఏంటి? పనిష్మెంట్ ఫర్ రేప్. రేపా? నువ్వు నన్ను సీరియస్ చూడమని బలవంతం చేయట్లేదా? సరే, ఏ కేసు పెట్టాలో పెట్టుకోండి. నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసా. ఆ లేడీ SI కూడా నా వైపునే ఉంటుంది. ఇప్పుడు కాసేపట్లో వస్తుంది, అప్పుడు మీకుంటుంది. మళ్ళీ ఎక్కడికి? పై ఫ్లోర్ లో అభిరుచి షూటింగ్ జరుగుతుంది, అక్కడ పార్టిసిపెంట్ గా పిలిచారు. హ్యాపీ పనిష్మెంట్ డే.
వెళ్తే వెళ్ళు. ఇలాంటి బెదిరింపులకి భాస్కర్ భయపడరా. లేడీ ఎస్ఐ అంట రాని లాటి లూటి చేసి పడేస్తా. ఆహా, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. చీ నాకు కూడా మావి డైలాగులు వచ్చేస్తాయి. అంతేలే, 6 నెలల సంసారం చేస్తేనే వాళ్ళు ఇల్లు అవుతారంట. మా పెళ్లి చాలా కాలం అయింది కదా, నాకు సీరియల్ డైలాగులు రావడంలో తప్పే ఉంది. అలా సుబ్బారాయరే ఏంటి అసలు అవుతుంది? కంపెనీస్ నా కోసం లేదు కదా. అంటే ఈ రాజ్యం నిజంగానే పట్టించేసిందా? ఏంట్రా కేకలేంటి? ఏమైంది? సునామీ వచ్చేస్తుంది అయ్యగారు. పోలీసు డ్రెస్ తో మరీ వచ్చేస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఆ ఎస్ఐ మన కోసం వచ్చిందా? మన కోసం కాదండి, మీకోసం వస్తున్నారు. నిజంగా నా కోసమేనేంట్రా? అవును అయ్యగారు. మీ అయ్యగారి పేరేంటి? వాళ్ళ అయ్యగారి పేరేంటి? అయ్యగారి పేరేంటి నడుతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించలేకపోయావురా. అది వినే రకం కాదండి, రాచేసిపల్లిలా ఉంది. డైనోసార్ ఇంగ్లీష్ అలా అంటారండి. కొట్టి మాట్లాడుతోందండి. అబ్బా, ఇప్పుడు ఎక్కడుందిరా? మన అపార్ట్మెంట్ బయట పాన్ షాప్ వాడి దగ్గర పంపినానండి. ఎందుకురా? ఆ పాన్ షాప్ వాడికి నేను 100 రూపాయలు అప్పండి, అది తీర్స్తే గానీ సిగరెట్ ఇవ్వను అంటున్నాడు. అందుకే ఆడికి పంపినాను. ఒరే అవుదాం, నువ్వు గుడ్డలు చేసిన పట్టురా. మొత్తం గండం నుంచి తప్పించావు. గండం ఎక్కడ తప్పిపోయిందండి? ఆ పాన్ షాప్ వాడు కోట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తానండి. అంటే తర్వాత టార్గెట్ నేనేనేట్రా? మీరే అయ్యగారు, తప్పదు. అయినా ఏం చేశారు అయ్యగారు? అంతలో నిప్పులు కక్కుతుంది. బాబు, మీ అమ్మగారు నా మీద 498 కేసు పెట్టింది. దాని గురించి వచ్చుంటది. 498 అంతేనా? ఇంకో 2 రూపాయలు కలిపి 500 ఇచ్చేయండి అయ్యగారు. మీరు ఒక పిసిని కొట్టు. ఎద్దవా రైల్లో బొట్టు వాళ్ళగా ఫేస్ పెట్టి ఎదబాబు వార్త. అది పోలీస్ కేసు, డబ్బులు కాదు. ఓహో, అందుకేనా మీ అమ్మగారు మీ అయ్యగారు ఎలా ఉంటారు? మీ అయ్యగారు మీ అమ్మగారు కొడతారా అని అడిగింది. ఏం చెప్పారు? ఆ వివరాలు నాకంటే పాన్ షాప్ వరకు బాగా తెలుసుని పంపానండి. దరిద్రుడా, ఇద్దరు చాలా మంచిగా ఉంటారని చెప్పబోయావా? ఏం చెప్పమంటారండి? 2 ప్రశ్నలు అడిగే లోపే 3 సార్లు కొట్టింది. ఈసారి నేను చెప్పినట్టు చెప్పి పంపించేసేయి. కుదరదండి, ఆవిడ మీకోసమే వస్తుంది. డైరెక్ట్ గా మీకోసం వచ్చేస్తా ఉన్నది. నేను ఆపలేను. ఒరే, ఏదో ఒకటి చేసి నా రుణం తీర్చుకోరా. ఏం తీర్చుకున్నాయి గారు? నాకు ఇప్పుడే టెన్షన్ వచ్చేస్తా ఉన్నది. నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలా. మీ పాటలు మీరే పడండి. బయటగా? ఇప్పుడా? ఎక్కడికా? పొద్దునే సురేష్ గారు ఫోన్ చేసి రమ్మన్నారండి. 5,000 అప్పిస్తా అన్నాడండి. పొడి తెచ్చుకోవాలి. ఒరే, ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి నేనే ఇస్తాను రా. నన్ను ఈ ఆపద నుంచి బయటపడేరా. ఏంటండి మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు? రే, నువ్వు టైం చూసుకుని ఎక్కేస్తున్నావురా. నీకు ఒక ఐడియా చెప్పరా? సరేనండి, మీకు ఆ అమ్మగారికి మధ్యన జరిగిన ఒక సీన్ చెప్పండి. ఐడియా. అయ్యగారు బదులే చెప్పేటి దిగువకి తోడెతడే తరతరాల మిసీది దాటే చిరువేకువ జాడతడే తరతరాల మిసీది దాటే చిరువేకువ జాడతడే తడే 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే పెను తుఫానులోంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ముసలాడా, బెల్లం భాస్కర్ ఎక్కడా? ముసలాడా, నిజం చెప్పకపోతే వాడితో పాటు నిన్ను లోపలికి తోస్తా. అదేంటండి డైలాగ్ ఆడ చెప్పి పర్ఫార్మెన్స్ నాకడ చూపిస్తున్నారు? ఆ వయసులో ముసలాన్ని కొట్టడం బాగోదని అందుకే నిన్ను కొడుతున్నాను. చెప్పు, బెల్లం భాస్కర్ ఎక్కడా? అయ్యగారు అయ్యగారు
నాకు ఏం తగ్గుతారు కానీ చెప్పండి అయ్యగారు, నన్ను ప్యాకెట్ ఆడేస్తా ఉంది. ఆవిడ కోసం నేను 14 గంటలుగా వెయిట్ చేస్తున్నాను. నా సమాధానం కోసం కాసేపు వెయిట్ చేయలేదా? సారీ అంకుల్, బెల్లం భాస్కర్ ఎక్కడ? దీని అమ్మ జీవితం ప్రతి ఓల్డ్ అంకుల్ అని పిలిచేవాళ్ళే. గెటప్ మార్చినందుకు అంకుల్ అని పిలిపించుకోవడం తప్పట్లేదు. బెల్లం భాస్కర్ నీకేమవుతాడు? ఆ, నా కొడుకు. ఏయ్ ముసలాయన, బూతులొద్దు. నా కొడుకుని కొడుకు అనటం కూడా భూతేనా? ఓ కన్న కొడుకా? అయినా కొడుకులు పెంచాల్సిన పద్ధత ఇది. వాడికి పెళ్ళైనా కూడా బ్యాచులర్ వేషాలు వేస్తున్నాడట. నీ కోడల్ని నానా హింసలు పెడుతున్నాడట, నిజమేనా? నాకిప్పుడు కావాల్సింది నిజాలు కాదమ్మా, జ్ఞాపకాలు. అవి బెల్లం భాస్కర్ వల్ల నా గుండెల నిండా ఉన్నాయి. ఇప్పుడు నేను అతన్ని అరెస్ట్ చేయాలి. ఎక్కడున్నాడో చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా నిజం ఎక్కడో గుండె లోతుల్లో ఉంటుంది, బయటికి రాదమ్మా. చెప్పరా? నిజం చెప్పమని చెప్పు. అయ్యారు దెబ్బ తప్పుకుని నిజం చెప్పేస్తా. అమ్మో అప్పుడు అందరం వస్తాంరా. చూసావా ఎలా పడుతుందో? పంచు మేడల కాకాకి కొంచెం ఓర్చుకో. అయ్యో అమ్మో అబ్బా, చాలా గట్టి కొడుతుంది అయ్యారు. నా వల్ల కావట్లేదు. అబ్బా 10,000 కోసం ₹1,00,000 హాస్పిటల్ కట్టలేను అయ్యారు. అమ్మో అమ్మా ఎలాగోలా ఓర్చుకోరా. అమ్మా ఎస్ఐ విజయ్ గారు, నా కొడుకు నా మాట వినడం లేదు. వాడి బదులు నన్ను జైల్లో పెట్టండి. శేష జీవితం ఊసలు లెక్క పెట్టుకుంటూ బతికేస్తాను. కోడలు హింసించడం తప్పే కదా పెద్ద ఆయన. అవును తప్పే, కానీ ఎవరు వింటారు? అందుకే నన్ను జైల్లో పెట్టండి అమ్మా. సర్లే, నీ ముఖం చూసి ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. భాస్కర్ వస్తే 100కు ఫోన్ చేయమని చెప్పావు. వాళ్ళంటయ్యమ్మ బతిక జేబులో రావలేదు. అయ్యో అది టోల్ ఫ్రీ నంబరు, ₹1 కూడా ఖర్చు కాదు. నా వెనక లాయర్లు మీడియా వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడు. రేయ్ జాగ్రత్త, తోలు తీస్తా. అయ్యగారు నేను వస్తానండి. ఒళ్ళంతా లూడమైపోయింది. కాపడం పెట్టుకుంటే తగ్గిపోతుంది లేరా. నన్ను కాపాడు. థ్యాంక్స్ రా. రే అవును 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 రే రే అవును. మొత్తానికి ఒక సెకండ్ దగ్గర నుంచి తప్పించుకున్నాను. లాయరు రిపోర్టర్స్ వస్తారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎవరు లేరేంటి? భాస్కర్ గారు, భాస్కర్ గారు. ఎవరు నువ్వు? నేను లాయర్ని. నువ్వెవరు? భారతీయుడిని. భారతీయులా లేవి, నేపాల్ నుండి పారిపోయి ఇచ్చిన గుర్ఖాలు ఎక్కువ. ఏయ్, ఎక్కువ మాట్లాడితే తెలుసుగా. మర్మకలకు కూడా కితకితలు వస్తాయా? నవ్వించాలి కానీ ఎందుకు వచ్చావో చెప్పు. బెల్లం భాస్కర్ కోసం వచ్చాను. వాడు నా కొడుకే, విషయం చెప్పు. అతను తన భార్యని హింసిస్తున్నాడని కేసైంది. నోట్లో వేలు పెడితే కొరకని వాడు నా కోడలను హింసిస్తున్నాడా? 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను, నాకు ఆ సంగతి తెలియదే. తెలుసుకోవాలి సార్, అతను శాడిస్ట్, మృగాలు. వాడికి అన్ని పేర్లు పెట్టకు. అసలు వాడు నా కోడలు హింసిస్తున్నాడని తెలిస్తే నేనే వాడిని 2000 మధ్య పీకలను చంపేతును. సార్, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అందుకే వేళ్ల మధ్యకి తీసుకుంటున్నాను. ఆయన ఈ భారతీయుల్లో కమలసిన గెటప్ కాదండి. నేనెవరి గెటప్ వేయలేదు. ఆ సినిమా డైరెక్టర్ శంకరే నా గెటప్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అవునా? జెంటిల్మెన్ సినిమా షూటింగ్ టైంలో శంకర్ నన్ను చూశాడు, బాగుందని మెచ్చుకున్నాడు. కట్ చేస్తే శంకర్ నా గెటప్ తో భారతీయుడు సినిమా తీశాడు. అరే, ఆ విషయం నాకు చెప్తే కేసు వేద్దాం కదండి. అలా అల్లరవడం నాకు ఇష్టం లేదు, అందుకే నవరంధ్రాలు మూసుకున్నాను. అలా ఊరుకోకూడదండి, వెంటనే కంప్లైంట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? చట్టం మీకు డబ్బు ఇస్తుంది. డబ్బు వస్తే ఏమవుతుంది? మీరు కాళ్ళ మీద కాలేసుకుని టీ తాగొచ్చు. ఇప్పుడు నేను చేస్తుందని. సరే సార్, ఇప్పుడు మీ అబ్బాయిపై నమోదైన కేసును ఏం చేద్దామంటారు? జీవితం మరీ పెళ్ళంచిన విస్తరైపోయింది.
సరేనండి, ఈ రోజు నేను వాడిని చంపేస్తాను. వద్దు సార్, వాళ్ళు చంపద్దు, వాళ్ళు కలపండి, నేను వెళ్ళొస్తా. నా వెనకాల షీ మీడియా వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒక్క చీర కొన్నందుకు ఇంతమందిని పంపిస్తుందా? అయినా నేను కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. షీ మీడియా వాళ్ళని కూడా షేక్ చేసేస్తాను. దీనమ్మ జీవితం ఇంకెన్ని గెటప్ వేయాలో, నెక్స్ట్ ఏం గెటప్ రెడీ ఉందో. ఏంటిది అసలు? ఇది నాతో ఏం గెటప్ వేయించాలనుకుంది? అయినా తప్పదు, వేరే మార్గం లేదు. భాస్కర్ గారు, భాస్కర్ గారు, రండి బయటికి. పశుపతి, అఘోరాధిపతి. నేను అన్నం తినను, ఆడదాని అందం తింటా. అనసూయ, లక్ష్మి, శ్రీముఖి, అష్టదిగ్బంధన. ఈ పశుపతి పంజా నుంచి ఏ పిట్ట తప్పించుకోలేదు. అమ్మ బొమ్మాలే, పిందె పండయిందే. ఈ పండు పితికిపోయిందే. ఏంటి కుక్కలాగా వాసన చూస్తున్నావు? ఏ స్ప్రే వాడారని? నువ్వు సాయిబు గారి చుట్టూ వాడావు కదా, ఎందుకు? నచ్చితే కొరికి కొరికి తినేస్తా. మమ్మల్ని వదిలేయండి, మాకు భయం వేస్తుంది. పశుపతి, నాకు లేనిదే సింపతి. వదల బొమ్మాలీస్, మిమ్మల్ని వదలా. మీ అందాన్ని మా ఆముదో అఘోరాగాడికి నైవేద్యంగా వేస్తా. ఇలాంటి సైకోగాళ్ళకి దుర్మరణం తప్పదు. దుర్మరణమా? నాకా? చావు నన్ను చూసి బెదిరిపోద్ది, మరణం నన్ను చూసి పారిపోద్ది. ఆ మరణానికి మిమ్మల్నే నైవేద్యంగా వేస్తా. వదల బొమ్మాలీస్, మిమ్మల్ని వదలా. అప్పడాలన్నీ ఒక చోటకి చేరండి. మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? रुको शैतान! ఈ లడ్కీస్ ని నేను కాపాడతాను. जाओ शैतान जाओ, चल जाओ शैतान जाओ, వెళ్ళి విస్కీ పెగ్గు లావో. देखो बदमाश, నిన్ను మెన్స్ హౌస్ లో బందీ ఇచ్చేస్తా. जाओ शैतान, చిన్ను పెగ్గు లావో. నీ అబ్బా 10 ఏళ్ళు కేసు నాకు రూపాయి బిళ్ళాడతావా? సైతాన్ మంత్రాలు చదువుతుంది, బంద్ కరో. నీ అబ్బా ఓవరాక్షన్ చేసేస్తున్నావు రే, అయిపోతారా రే. సైతాన్ మంత్రాలు మనసులో చదువుతుంది, బంద్ కరో. जाओ शैतान जाओ, बाहर जाके చిన్ను పెగ్గు లావో. నీ అబ్బా ఇప్పుడు ఏంటో నేను పడిపోవాలా? బంద్ కరో. ఓకే పడిపోతా. నీకేం భయం లేదు, భాస్కర్ సైతం బెదిరిపోయి పారిపోయింది. నీ అబ్బా ఏంటి ఈయన భాస్కరా? కాదు సైతాన్. సైతం లేదు, గీతం లేదు. సైతాన్ లేదు, సైతాన్ లేదు. ఈ నొప్పి చూపించు, కాలు చూపించు అంటే లేదనా? నీ కంటికి కనిపించేది నిజం కాదు. ఈ యూపీది హిమాలయ నుంచి తెప్పించింది. ఇది ఉన్నంత కాలం సైతాన్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. విభూత,
నాకేంటి పాన్స్ పౌడర్ వాసన వస్తుంది? కమోష్! ఆ పౌడర్ కూడా దీంతోనే తయారు చేస్తారు. ఈడ నుంచి మీరు కూడా చావు, లేదా మత్తు దిగిన సైతం మళ్ళీ వస్తుంది. అమ్మయ్యా, 10,000 తీసుకున్న దానికి పనిచేశాను. ఏంటి అలా పడుకున్నారు? బోన్స్ లో పులుసు తీసుకున్న ఎస్ఐ ఏటకారమా? దుర్యోధన సార్వభౌముడు ఇక్కడ. తొడలు విరిగిపోగలవు, జాగ్రత్త. అయినా అంత మిడిసిబాటు పనికిరాదు. ఇది మిడిసిపాటు కాదే, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం మితిమీర్తనే అహంకారం అంటారు. ఇంతకీ ఏం సాధించారు ఈయన అంత గింజుకుంటున్నారు? మా ఆవిడ మీద గెలిచాను. అలా నవ్వితే మన పళ్ళు బయటికి పడతాయి, ఎదుటి వాళ్ళకి ఏం కాదు. దీన్నే ఇంగ్లీష్ లో అల్సర్ అంటారు, తెలుగులో కడుపు మంట అంటారు, కొన్ని చోట్ల కుళ్ళు అని కూడా అంటారు. గురువింద గింజలాగా పైన చూసి మురిసిపోకండి. ఏయ్, నీకు చాలా సార్లు చెప్పాను, పోలికలు సరిగ్గా పోల్చమని. అంత బాధేసుకోకండి. విషయం ఏంటో చెప్పండి. నీకు పట్టు చీర కొనను అన్నాను, కొనలేదు, నేనే గెలిచాను. అలాగా? ఓసారి ఫస్ట్ సీన్ రీక్యాప్ వేసుకోండి. సరే అయితే ఈ రోజులో మీతో ఈ గెటప్లన్నీ వేయిస్తా. సీన్ పడిందిగా, నేను మీతో గెటప్ వేయిస్తా లేదా పట్టు చీర కొనిపిస్తానని ఛాలెంజ్ చేశా. అవును, అయితే ఏంటి? గెటప్లు వేశారుగా. రాజ్యం ఇలా దెబ్బ కొట్టావా? ఎస్, దట్ ఈస్ రాజ్యలక్ష్మి. ఈ రాజ్యలక్ష్మి అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. నేను ఫోటోలు దిగలేదు కదా, నువ్వు గెలిచినట్టు ఎట్ అవుతుంది? అవన్నీ నేను ఇష్టపడి వేసుకున్న గెటప్స్. ఫోటోలేమిటి, నేను కెమెరాలోనే షూట్ చేశా. అదెలా సాధ్యం? అంటే ఇంట్లో కెమెరాలు తెచ్చావా నాని? ఏ నాని, హలో, మన కెమెరామెన్ ఇంట్లో పెట్టలే. లుక్ దేర్. గోడ మీద కెమెరా? ఇది కూడా. క్యామ్ నెంబర్ 2. అటు. అచ్చ బాబోయ్, ఇంత అరేంజ్ చేసావా? ఎందుకే? పీస్ఫుల్ గా పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని. ఇది మరీ దారుణం. శత్రుదేశపు గూఢచారులా తయారయ్యావు. ఇప్పుడేంటి ఇవన్నీ ఎడిటింగ్ చేసి ఛానల్ పంపిస్తావా? ఆఫ్ కోర్స్, కానీ దానికంటే ముందు మీరు నన్ను షాపింగ్ కి పంపించాలి. ఆ, తోల తీరిందా, తోల తీరిందా, అరే తోల తీరిందా.